హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి తలకాయను కాళ్ళు ఎలా చేయాలన్నది మా అమ్మగారు చేశారు. ఆ రెసిపీ ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్గా వచ్చేసి మనం కాళ్ళు తలకాయలు మనం మటన్ షాప్లో ఇస్తారండి, మంచిగా క్లీన్ చేసేసి. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇంటికి వచ్చాక తీసుకొచ్చేసి, మనకు నాన్ వెజ్ కాబట్టి ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అంటే మా మమ్మీ గంటెతో వేసిందండి, కొలత లేకుండా. అంటే ఒక 2 గంటల ఆయిల్ వేసుకుంది, దాంట్లో ఆనియన్స్ వేసుకుంది. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, మనం ముందుగా అయితే కడిగి పెట్టుకున్న ఈ మాంసాన్ని దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా అంటే తిప్పి మగ్గనివ్వాలి. అంటే ఈ నాన్ వెజ్ కాబట్టి ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అప్పుడైతేనే నీచు వాసన రాకుండా ఉంటుందనేసి అమ్మ చెప్పింది. అంటే ఈ కర్రీ నాకు చేయడం రాదండి, అందుకని అమ్మతో చేయించాను. అమ్మ అయితే బాగా చేస్తుంది. ఇలా నూనె పైకి తేలుతుంది చూసారా, అలా ఉన్న టైంలో 2 గంటల కారం వేసుకుందండి తను. అంటే 2 గంటలు అంటే తను తీసుకున్న దాంతో పెద్ద గంటే 1 గంట వేసుకుంది. స్పూన్స్ తీసుకుంటే 3 స్పూన్స్ అనమాట. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంది. మీరు కారం ఒక పని చేయండి, మేము వేసుకుంది కారం ఉంది కనుక 1 గంట వేసింది. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది. మీరు ఏం చేస్తారు అంటే, మీరు కారం ఎక్కువ ఉన్నదైతే తక్కువ వేసుకోండి, ఆ లిమిట్ చూసి వేసుకోండి మీరైతే. నెక్స్ట్ ఒక 2 అంటే లోటాల నిండా వాటర్ తీసుకుందండి. అంటే దాన్ని ప్రెషర్ పెట్టడానికి, ఉడకడానికి. కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి తాలింపు వేస్తారంట. అంటే దాని టేస్ట్ పోతుందనేసి అమ్మ తాలింపు వేసి వాటర్ వేసిందనమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ప్రెషర్ పెట్టేసుకోవాలి. ప్రెషర్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ప్రెషర్ తీసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ అంటే ఆ వాటర్ అంతా కొద్దిగా ఇనికే వరకు మనం దాన్ని దగ్గరికి రానివ్వాలండి కూరని. ఇలా దగ్గర అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ, బాయ్.